హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీసేలర్స్ డే సిరీస్ 3 అండి. ఇది ఒక అన్బాక్సింగ్ వీడియో అండి, ఓపెనింగ్ వీడియో. ఒక రీసేలర్ ఆర్డర్ అనమాట. ఇది బల్క్ ఆర్డర్ ఇచ్చేశారు. ఒక యూఎస్ఏ కస్టమర్ వచ్చి తను యూఎస్ఏలో స్టాల్ పెడుతుంది. సో ఇలాంటి బల్క్ ఆర్డర్స్ ఒక 4 బాక్సెస్ దాకా అయితే నేను రీసేలర్కి పంపించానండి. రీసేలర్ నాకు ఆర్డర్ ఇచ్చారు అంటే నేను ఎంత రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నానో ఒకసారి మీరైతే ఆలోచించండి. మనం రీజనబుల్ ప్రైస్లో ఇస్తేనే మన దగ్గరికి కస్టమర్స్ కానీ ఎవరైనా వస్తారు. సో మా దగ్గర చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. బల్క్ ఆర్డర్స్కి అయితే మంచి డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తానండి నేను. ఇది యూఎస్ఏ ఆర్డర్ ఒక 4 బాక్సెస్ దాకా అయితే వచ్చిందండి మనకి ఆర్డర్ వచ్చేసి. మనం ఎప్పుడు మార్జిన్ ఎక్కువ హై ఎక్స్పెక్ట్ చేయొద్దండి. మార్జిన్స్ అనేది లోనే ఎక్స్పెక్ట్ చేయాలి. మినిమం తీసుకొని మనం మార్జిన్ అలా చేస్తే ఏంటి అంటే మన దగ్గర కస్టమర్స్ వస్తారు. ఇప్పుడు నా దగ్గర నుంచి రీసేల్ దగ్గర నుంచి కస్టమర్కి థర్డ్ పార్టీకి వెళ్ళే వరకు ఎక్కువ అయిపోయింది అనుకోండి, వాళ్ళకి చాలా ప్రాబ్లం అనిపిస్తుంది, వర్త్ అనిపించదు ప్రోడక్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.